गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः। పరుగు పరుగుల రమ్మంటోంది ప్రభుత్వ బడి, ప్రభుత్వమే చదువు చెప్పెను మనకు ముందు బడి. పరుగు పరుగుల రమ్మంటోంది ప్రభుత్వ బడి, ప్రభుత్వమే చదువు చెప్పెను మనకు ముందు బడి. అందరి విద్యను అందరికి అందించే కంకణం పట్టుకుంది, ఈ బాలల చదువుల్లో దేశాభివృద్ధి ఉందని నమ్ముతుంది. అన్నింటినీ అందుబాటులోకి తెచ్చి చదువుకోమంటున్నది, బ్రతుకులు మార్చుకోమంటున్నది. కానుకనిస్తూ వేడుక చేసే తల్లికి వందనం, తోడు నీడయి నిలిచిన ప్రభుత్వానికి వందనం. ఎదుగుదలకు చేయందించిన తల్లికి వందనం, సాయమైన మంచి ప్రభుత్వానికి ఇదే మా. మీ సామర్థ్యాలు ఆసక్తుల ఆధారంగా సరైన కెరీర్ దారిని చూపిస్తారు. 9వ తరగతి నుంచే మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయడానికి సిద్ధంగా ఉండేది. తల్లిదండ్రులారా, మార్కులతో పాటు మీ పిల్లల మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే. ఈ కార్యక్రమం ద్వారా మీ పిల్లలు ఎదుర్కొనే టీనేజ్ సమస్యలను, మానసిక సంఘర్షణలను అర్థం చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. కౌన్సిలర్లు నిర్వహించే అవగాహన సెషన్లలో పాల్గొని మీ పిల్లలను మరింత ప్రేమగా, ప్రశాంతంగా ప్రోత్సహించే విధానాన్ని గవర్నమెంట్ ఎన్నో ఫెసిలిటీస్ ఇస్తూ ఉంది కదా. ఈ ఫెసిలిటీస్ని మీరు ప్రాపర్గా ఉపయోగించుకోవడం లేదు. ప్రాపర్గా ఉపయోగించుకోవాలి. మంచి పిల్లలు బెనిఫిట్ అయితే, పిల్లలకు మంచి మంచి సక్సెస్ అయ్యి బెనిఫిట్ అయితే ఉపయోగపడేది మీ ఫ్యామిలీసే. వాళ్ళు ఎక్కడికో వెళ్తారు, మంచి ఐఐటిలో సీట్లు అట్లా వచ్చాయనుకోండి, వాళ్ళ యొక్క భవిష్యత్తు మారిపోతుంది, పేరెంట్స్ యొక్క స్టేటస్ మారిపోతుంది. ఈ బెనిఫిట్స్ అన్ని పొందబోయేది మీరే. కాబట్టి మీ రోల్ని మీరు ఒకసారి గమనించుకొని, మీరు అప్పుడప్పుడు కాలేజ్కి రావాలి, మీరు వచ్చి మీ పిల్లల యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ని తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. పేరెంట్స్ ఆనందం కోసం కూడా కొన్ని చిన్న గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే లేడీస్ అందరికీ మనం లెమన్ స్కూల్ గేమ్ కండక్ట్ చేస్తున్నాం. తర్వాత జెంట్స్కి మ్యూజికల్ చైర్ పెట్టుకొని వచ్చారు. నిదానంగా పడితే అవుట్. ఫస్ట్ సెకండ్ సభకు వలన అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారికి, నా తోటి అధ్యాపకులకు మరియు విద్యార్థులకు ఆశీస్సులు. మెగా పేరెంటింగ్ డే మన గౌరవ మినిస్టర్ లోకేష్ గారు మెగా పేరెంటింగ్ మీటింగ్ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో యాక్చువల్గా ఎక్కువ మన డిపార్ట్మెంట్ యాక్చువల్గా ఇక ఒకప్పుడు టెక్స్ట్ బుక్స్ వచ్చేవి కాదు, టెక్స్ట్ బుక్స్ కల్లాడేది, నోట్ బుక్స్ వచ్చేవి కాదు, నోట్ బుక్స్ కల్లాడేది. మధ్యాహ్నం భోజనం ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రభుత్వం మీకు కల్పిస్తుంది. పేరెంట్స్ కూడా మీరు గమనించాలి. ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నప్పుడు, ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ ప్రదర్శిస్తున్నప్పుడు పేరెంట్స్గా మీరు కూడా, మనం ఒక ఫండ్ వేస్తే ఎట్లయితే 6 నెలలు సంవత్సరం రోజులు పోయి కాపాడుకుంటాం, పిల్లలు అక్కడ కాపాడుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది కొంచెం గమనించుకొని. విద్యార్థులు, తల్లిదండ్రులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ప్రభుత్వం కొన్ని పథకాలు ఇస్తుంది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఉండే వాళ్ళకి ఉచితంగా పుస్తకాలు ఇస్తుంది, టెక్స్ట్ బుక్స్ ఇస్తుంది, అలాగే తల్లి కొందం ఇస్తుంది, మధ్యాహ్న భోజన పథకం ఇందాక వీడియోలో చూసారు ఏమేమి ఇస్తున్నారో మొత్తం. దాంతోపాటు ఇంకా ఎంపీసీలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా చదువుకొని నేను ఇంకా బాగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి ఐఐటి కోచింగ్ కూడా ఇస్తుంది. మన లెక్చరర్స్ చేతనే ఐఐటి మన క్లాసులు కాకుండా ఎక్స్ట్రా క్లాసులు పెట్టించి ఐఐటి కోచింగ్ మెటీరియల్స్ కూడా వచ్చినాయి, మెటీరియల్స్ కూడా సప్లై చేస్తుంది ప్రభుత్వం. పేరెంట్స్
టీచర్స్ అండ్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి మన నారా లోకేష్ గారికి ముందుగా ధన్యవాదాలు. తల్లిదండ్రులకి అందరికీ నమస్కారాలు. అలాగే విద్యార్థులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. అయితే ఈ యొక్క మీటింగ్కి అందరినీ కూడా ప్రతి స్టూడెంట్ యొక్క తల్లిదండ్రులని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. పిల్లలకు కొంచెం సెల్ ఫోన్స్ దూరంగా ఉంచడం. అట్లా ఇక్కడ విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. విద్యార్థులందరికీ కూడా ఆశిస్తాం. ఇక్కడ మనం సమావేశించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి లోకేష్ గారి సూచనలతో విద్యా వ్యవస్థని బలోపేతం చేయడానికి ఈరోజు పేరెంట్స్ కనెక్ట్ చేస్తున్నాం. అంటే తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు ఈ మీటింగ్స్ కండక్ట్ చేసుకున్నాము. సో ఇందులో మీటింగ్స్తో మనము అదే పిల్లల ఆడపిల్లలను కలిగిన తల్లిదండ్రులు చాలా మంచి జాగ్రత్తగా ఉండాలని నేను ఉద్దేశిస్తున్నాను. ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే మనిషి నిలబడతాను. కాచుకోమంటున్నది కానుకనిస్తూ వేడుక చేసే తల్లికి వందనం. తోడు నీడయి నిలిచిన ప్రభుత్వానికి వందనం. ఎదుగుదలకు చేయందించిన తల్లికి వందనం. సాయమైన మంచి ప్రభుత్వానికి ఇదే మా కాచుకోమంటున్నది కానుకనిస్తూ వేడుక చేసే తల్లికి వందనం. తోడు నీడయి నిలిచిన ప్రభుత్వానికి వందనం. ఎదుగుదలకు చేయందించిన తల్లికి